అనమాట. అంటే వరుణ్ తేజ్ గారిది లాస్ట్ సినిమాతో కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. అంటే వరుణ్ తేజ్ గారి ఆ సీన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్. అంటే ఇప్పటి వరకు ఆ పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా చూడలేము, అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. మళ్ళీ మన ఇంటర్వెల్ సీన్ ఉంటుంది చూడండి, ఆ ఇంటర్వెల్ సీన్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. అంటే ట్విస్ట్లు అసలు మామూలు ట్విస్ట్లు లేవు సినిమా మొత్తంలో, చాలా అంటే చాలా మంచి ట్విస్ట్లు ఉన్నాయి. అంటే సినిమా మొత్తం ఒక లెవెల్లో వెళ్తుంటే మన సత్య గారి కామెడీతో మాత్రం అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా రితిక గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది హీరోయిన్ది. ఆమె ముద్దుగా, ఆమె క్యూట్గా, ఆమె ముద్దు డైలాగులు వింటుంటే అసలు మైండ్ ఎక్కడికో పోతుంది అనమాట. అంటే ప్రతి సీన్ కూడా ట్విస్టే ఉంటుంది. మీరు అంటే ఇదంతా దెయ్యం సినిమా, హారర్ మూవీ అనుకుంటారు. హారర్ కూడా కాదు, కామెడీ కూడా కాదు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే యూనిక్ సినిమా, కొత్త సినిమా, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అనమాట. అంటే కొరియన్ కంకరాజ్ సినిమా మీరు అందరు పక్కా చూడండి. అంటే కొరియా వరకు వెళ్ళక్కర్లేదు, మన థియేటర్లో వెళ్ళి చూడండి కొరియన్ కంకరాజ్ సినిమా, మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. సత్య గారి కామెడీ అమ్మ ఏం చెప్పాలన్న, అంటే హీరో తర్వాత హీరో అనమాట సత్య గారు. నిజంగా సినిమాని అంటే తన కామెడీ స్కిల్స్తో, తన డైలాగ్స్తో, తన డైలాగ్ డెలివరీతో సినిమాని ఎక్కడికో లేపిండి అనమాట. సినిమా అయితే అసలు వేరే లెవెల్ ఉందన్న. ఓవరాల్ రేటింగ్ అంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న. అంటే మనం ఎవరైనా రేటింగ్ ఇవ్వడానికి సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడే కొరియన్ కనకరాజ్ సినిమా చూసిన, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అప్పట్లో మహాత్మా గాంధీ గారు మనకు స్వతంత్రం తీసుకొస్తే ఈ మెర్లపాక గాంధీ గారు అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక్కటే ఒక మాటలో చెప్తా, అప్పట్లో బాబాయ్ ఓజుతో హిట్ కొట్టాడు. మొన్న సంక్రాంతి వస్తున్నామని చెప్పేసి పెద్దనాన్న రప్పాడించాడు. మొన్న లైక్ పెద్ద సినిమాతోనే ఒక పెద్ద దిక్కు అయ్యి లైక్ సినిమాని ఆదుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొరియన్ కనకరాజ్ అనే సినిమాతోని లైక్ బ్లాక్ బస్టర్ గిట్టే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడని చెప్పుకోవచ్చు. ఏమైనా యాక్టింగ్గా అప్పట్లో రవితేజ గారి, బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ ఎట్లుంటుందో ఇప్పట్లో లైక్ వరుణ్ గారిది, సత్య గారిది కూడా సేమ్ అలానే అనిపించింది. సినిమా చూస్తుంటే మాత్రం నవ్వి కడుపుప్పి చచ్చిపోయినా నేనైతే. లైక్ తమన్ గారు అయితే అందరు అంటారు లైక్ నందమూరి తమన్ అని చెప్పేసి అంటారు. కాదు భయ్యా, కోనీదల తమన్ అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే ప్రాణం పెట్టేసిన బీజిఎంకి ఒక రేంజ్లో ఉంది. ఇంకా రితికా నాయక్ గారి గురించి మాట్లాడుకుంటే ఒక అందాల భామ, ఒక అందాల తార, ఒక స్క్రీన్ ప్రజెన్స్ మీద ఎంత క్యూట్గా అనిపించింది. ఒకటి చెప్తున్నా, లైక్ సినిమా మీ హోల్